ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అని ఏళ్ల తరబడి మనం చెప్పుకున్నాం. అది అంతర్ధానం కాబోతుందా అనేటటువంటి సందేహాలు కలుగుతున్నాయి. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఆ విధమైనటువంటి సందేహాలు చాలామందికి వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ సందేహాలు కలుగుతున్నాయి? వాస్తవంగా 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఆర్టీసీలో 60,000 మంది సిబ్బంది ఉన్నారు. 12,500 బస్సులు, ఆర్టీసీ బస్సులు ఆ రోజు ఉన్నాయి. ఇవాళ 2026 ఏప్రిల్ వచ్చే నాటికి సిబ్బంది 60,000 మంది 43,000కు తగ్గిపోయారు. కొత్త రిక్రూట్మెంట్ లేదు, పాత వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు. బస్సుల సంఖ్య కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో 8,000 బస్సులు, అదే ప్రైవేటు ఓనర్ల బస్సులు 2,700, అంటే సుమారు 9,000 చిల్ల మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. ఇది ఒక పరిణామం. రెండో ముఖ్యమైన పరిణామం, ఇవాళ ఈ డౌట్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 2026 చివరి నాటికి 12 నగరాలలో ఈ బస్సులు, అంటే ఎలక్ట్రిక్ బస్సులు, మనందరికీ తెలుసు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేస్తున్నాయి పెద్ద ఎత్తున. ఆల్రెడీ స్కూటీలు ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేసింది. ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా నడుపుతున్నారు, మనం చూస్తున్నాం. ఎలక్ట్రిక్ బస్సులు 2026 నాటికి తొలి విడత 1,150 బస్సులు, రెండో విడత 1,450 బస్సులు. తొలి విడత 1,150 బస్సులు, రెండో విడత 1,450 బస్సులు, అంటే 2,500 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి ప్రకటన చేశారు. ఈ 2,500 బస్సుల్లో కూడా రాజమండ్రి ఒక 12 నగరాలు, రాజమండ్రికి ఒక 50, తిరుపతికి ఒక 350, మంగళగిరి ఒక 50, అనంతపురం ఒక 50, గుంటూరు 2 డిపో 100, కాకినాడ 50, కర్నూలు 50, నెల్లూరు 2 డిపో 100, విద్యాధరపురం అంటే విజయవాడ 100, అట్లనే గాజువాక అంటే విశాఖపట్నం ఒక 100, మొత్తం 2,500 బస్సులు ఈ 12 నగరాల్లో ప్రవేశపెడుతున్నారు అని చెప్పేసి వచ్చింది. దీనికోసం ఈ డిపోలన్నింటిలో ఛార్జింగ్ పాయింట్లు, అంటే ఎలక్ట్రిక్ బస్సులకి బ్యాటరీ ఛార్జింగ్ చేయాలి, ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, ఈ బస్సులకు సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చినప్పుడు ఈ బస్సులకు సంబంధించి కొంత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహాయం చేయబోతూ ఉంది, అందుకని మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి చెప్తున్నాం. ఉదాహరణకి కిలోమీటర్కి 72 రూపాయలు అద్దె చెల్లిస్తే, కిలోమీటర్కి 72 రూపాయలు అద్దె చెల్లిస్తే 24 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 48 రూపాయలు రాష్ట్రం భరించాలి. ఇది ఉన్నటువంటి. మరి ఆందోళన దేనికి? ఆందోళన దేనికంటే, ఈ ఎలక్ట్రిక్ బస్సులు మొత్తం కూడా ఆర్టీసీ నడపదు. పూనాకు చెందినటువంటి పినాకిల్ అనే కంపెనీ, పూనాకు చెందినటువంటి పినాకిల్ అనే కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కాబట్టి ఈ బస్సులు, వాటి నిర్వహణ ఈ మొత్తం కూడా పినాకిల్ కంపెనీ చేస్తుంది. డిపోలు వాళ్ళకి అప్పచెప్పేస్తారు. ఉదాహరణకు గుంటూరు డిపో ఆల్రెడీ ఖాళీ చేయించి పినాకిల్ కంపెనీకి అప్పచెప్పబోతున్నారు. అంటే ఆచరణలో ఆర్టీసీ మొత్తం కూడా ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున జరగబోతుంది అనే సందేహాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అందుకని ఆర్టీసీ యూనియన్లు, మనందరికీ తెలుసు, ఒకప్పుడు ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు యూనియన్లు చాలా శక్తివంతంగా ఉండేవి. ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్, తెలుగునాడు ఆర్టీసీ యూనియన్, ఇలా చాలా యూనియన్లు ఉన్నాయి ఆర్టీసీలో మనకు తెలుసు. ఆర్టీసీ యూనియన్లు ఎన్నికలు జరిగితే ఒక జనరల్ ఎలక్షన్స్ వాతావరణం ఆ రోజున మనకి కనపడేది. కానీ కొన్నేళ్లుగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, ఆర్టీసీని ప్రభుత్వ శాఖగా మార్చిన తర్వాత యూనియన్ల యొక్క ప్రాబల్యం కూడా తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనా ఆర్టీసీ యూనియన్లు ఈ వారంలో ఒక సంయుక్త మీటింగ్ పెట్టుకుని ఒక జేఏసీగా ఏర్పడినాయి, జాయింట్ యాక్షన్ కమిటీ. వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఎలక్ట్రిక్ బస్సులు తెండి, కానీ ఆ ఎలక్ట్రిక్ బస్సులన్నీ ఆర్టీసీ అధీనంలోనే ఉండాలి, ఆర్టీసీ వాటిని నడపాలి. ఈ పూనాకు చెందిన పినాకిల్ అనే కంపెనీకి ఇవ్వటానికి వీల్లేదు. ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి సంస్థ, ఇది ప్రజలకు అనేక సేవలు అందిస్తుంది, ప్రైవేట్ సంస్థకు అప్పచెప్తే ఈ సేవలు ఉండవు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అందుకని ఈ వీడియోని వీక్షిస్తున్న వారందరూ కూడా జరుగుతున్న పరిణామాలు గమనించండి.
ఆర్టీసీ ప్రైవేటీకరణకి నేను కూడా పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే ప్రైవేటీకరణలో బస్సులు ఎలా నడుస్తాయో మనకు తెలుసు. ప్రైవేట్ యజమానులు ఏం చేస్తారు, వాళ్ళకి లాభాలు వచ్చే రూట్లో బస్సులు నడుపుతారు. ఒక బెంగళూరుకి నడుపుతారు, ఒక హైదరాబాద్కి నడుపుతారు, ఒక కాకుమానికి నడపమనండి బస్సుని. ఒక గ్రామీణ ప్రాంతాలు పల్లి వెలుగు బస్సులు ఉన్నాయి, పల్లి వెలుగు బస్సుల్ని వాళ్ళని నడపమనండి, వాళ్ళు నడుపుతారేమో మనం చూస్తాం. కాబట్టి ప్రజలకి పూర్తి స్థాయిలో సేవలు అందాలంటే ఆర్టీసీ అనే సంస్థ కొనసాగాలి, అది ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. ధన్యవాదాలు.